చిచ్చుబుడ్లు ఇవన్నీ తయారు చేస్తారు కదా. ఆ కంపెనీ ఎక్కడ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యమైన కంపెనీ మ్యాక్సిమం చెన్నైలో కాశ్మీర్ ప్రాంతంలో ఉందన్నమాట. అక్కడ నుంచి తయారు చేస్తారు మ్యాక్సిమం. ఇంకా బయట కూడా ఉంటాయి కానీ మెయిన్ చాలా ఎక్కువ ఉత్పత్తి అక్కడ నుంచి అవుతూ ఉంటుంది. దానిలో కంపెనీలో పనిచేసే ఆమె ఒక ఫ్యామిలీ, వాళ్ళు చాలా పేదోళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు. అయితే కొన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసేసి వాళ్ళు తయారు చేసేసి తీసుకెళ్తూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు చిన్న చిన్నవి. వాళ్ళున్న గుడిసె ఏమైందంటే ఆమె ఆ గుడిసెలో పెట్టేసేసేసి ఆమె ప్రార్థనకి వెళ్ళిపోయింది. క్రైస్తవురాలు ప్రార్థనకి వెళ్ళిపోయింది. ఆ ప్రార్థనకి వెళ్ళిపోయేళ్ళకి వచ్చేలేక జరిగిన విషయం ఏంటంటే, మీరు నమ్మండి, వచ్చేలేక జరిగిన విషయం ఏంటంటే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ గుడిసె మొత్తం, ఆమెకున్న ఆధారం మొత్తం ఆ బాంబులు పేలిపోవడాన్ని బట్టి టప 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 పేలిపోవడాన్ని బట్టేసేసి ఆ గుడిసె మొత్తం ఖాళీ. దానిపైన బొంగులు చల్ల చెదరైపోయినాయి. వచ్చేసింది పరిగెత్తుకుంటా, చూసింది, అయ్యో నా ఇల్లేమైపోయింది అర్థం కావట్లా. ఆమె చెప్పిన సాక్ష్యం నేను విన్నప్పుడు నా కళ్ళు నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆమె చెప్తాది, నాకున్న ఆధారం అదొకటే. ఏదో ముసలిదాన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. ఆమెకున్న ఆస్తి అని తెలిసి ఇప్పుడు చెప్పండి ఏంటిది? ఒంటి మీద ఉన్న చీర, ఒంటి మీద ఉన్న లంగా, ఒంటి మీద ఉన్న జాకెట్, తన చేతిలో ఉన్న బైబిల్, ఇది తప్ప ఇంకేం లేదు. ఆ 50 సంవత్సరాల ముసలామి అక్కడే మోకరించి ఆ గుడిసె వైపు 2 చేతులు పైకెత్తింది. అయ్యా నన్ను చూసిన దేవుడివి, ఇదిగో ఏం జరిగిందో నాకు తెలియదు, ఈ కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభు అని చెప్పేసని ఆ ముసలామి అలా చేతులు పైకి ఎత్తేసి ప్రభు స్తుతిస్తూ ఉండగా అందరూ చూసేసి కంట తడి పెట్టుకుంటున్నారు. అందరూ ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఈమె ప్రభుకి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందేంటి? నిజంగా దేవుడు అంత గొప్ప దేవుడా అని అంటే ఒకళ్ళు వచ్చి అంటారు, నిజంగా నీ దేవుడు అంత గొప్ప దేవుడైతే ఆ గుడిసెని కాలిపోకుండా ఆపాలి కదా, అసలు నువ్వు మంచిదానివైతే ఆ గుడిసె ఎందుకు కాలిపోయింది అని ఒకడు అన్నాడు. ఆ సాక్ష్యం చెప్తుంది. నేను మీకు కావాలంటే యూట్యూబ్లో పెడతాను, అది వాట్సాప్లో పెడతాను, చూడండి. ఒకడు వచ్చి అంటాడంట, ఇది నువ్వు మంచిదానివైతే నీ గుడిసె ఎందుకు కాలిపోయింది, 50 సంవత్సరాలండి నాకు అంటది. ఇంకొకడు వచ్చి అంటాడు, నీ దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడైతే ఆ గుడిసె తగలబడిపోకుండా ఆపాలి కదా అంటాడు. తర్వాత క్రిస్టియన్ ఫౌండేషన్ వాళ్ళు ఒక మంచి ప్రాంతంలో ఆమె కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆమె గిఫ్ట్గా ఇచ్చేసారు. చెప్పండి అంటే అర్థమైంది తెలుసా? ఆ గుడిసెలో పలుకుతున్న స్తుతులు ఆ గుడిసెని డబుల్ బెడ్రూమ్గా మార్చేసింది. స్తోత్రం. అదర్థంగా నీళ్ళు అనుకుంటారు, నువ్వు మంచిదాను అయితే నీ గుడిసె ఎందుకు కాలిపోయింది, నువ్వు మంచిదానివైతే నీ గుడిసె ఎందుకని కాలిపోయింది అంటది.